ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు పెట్టాను చూడండి, సొన్నం కొట్టిన శవాల్లో ఉంటారు ఇద్దరుని. ఈ పున్నయ్యనబడే అన్నయ్య గుండయ్యనుగులా కనిపిస్తున్నాడు, ఈ కన్నయ్యనబడే తమ్మయ్య బొత్తిగా పినుగులా కనిపిస్తున్నాడు. ఒకటి పేరు కొమ్మినేని శ్రీనివాస్ అట, మరొకటి పేరు కృష్ణరాజు. ఇద్దరు కూడా జర్నలిస్టులు అని చెప్పుకుంటారు. జర్నలిజం అంటే ఏంటి? నాకేం తెలుసా? జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయటం. అమరావతి వేశ్యల రాజధాని అన్నాడు. ఇడిగో ఈ పనికి మళ్ళీ వీళ్ళు ఎదవలని తెలుసు కానీ మరి ఇంత పెద్ద అనుకోలేదు. అమరావతి దేవతల రాజధాని అని పదే పదే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. కానీ ఈ రోజునది సెక్స్ వర్కర్లకు నిలయంగా మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అదే మాట నేను అడిగితే ఏమన్నాడు ఆ ప్రాంతం సెక్స్ వర్కర్లతో ఎలా నిండిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి అడ్డమైన వెధవ కూడా అచ్చోసిన ఆంబోతుల్లాగా వీధి కుక్కల్లాగా మహిళల్ని పట్టుకొని ఇష్టారీతిన మాట్లాడుతుంటే పడుతూ కూర్చోవాలా? ఏమిరా కుక్క, తేడాలు వచ్చేసినాయనుకో నీ తల తీసుకెళ్లి కర్నూలు కోటకి ఏలన తీస్తా. పిల్లలకి ఇవ్వాల్సిన భూములు మీ అందరి కోసం 75% దారాదత్తం చేసి రోడ్డుకి 5 ఏళ్ళ నుంచి కూర్చుంటే మమ్మల్ని వాళ్ళు వేసలు అంటారు. ఎంతవరకు కాస్తండి అది? అది దేవతల రాజధాని కాదండి, సెక్స్ వర్కర్లకు కేంద్రంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. నువ్వేంట్రా రెచ్చిపోతున్నావు? ఇంకేమంటే చేశాను సార్. సర్లే న్యూస్ కట్ చేయి. ఏంటి కట్ చేసేది? అది లైవ్. పొట్టకూటి కోసం పడుపు వృత్తి చేసుకునే వారిని వేశ్యలు అంటే చట్టాలు కూడా ఒప్పుకోవు. అది దేవతల రాజధాని, అమరావతి కూడా పైన ఉంటుంది. అది ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని, అలాంటిది ఒక ప్రాంత మహిళలపై వేశ్యలు అనే ముద్ర వేస్తారా? చెప్పరా, ఆ న్యూస్ ఎందుకు వేస్తున్నారు? ఎవరెవరేస్తున్నారు? ఇంకా నీ టీంలో ఎవరెవరున్నారు? టీం ఏంటి సార్? నీ పొట్టి ఇతని మీద దుమ్మెత్తి పోస్తా ఉండారు. ఎవరితో ఫోటోలు దిగా చూడండి, ఇద్దరు కూడా మురిసిపోతా ఉండారు. అదిగో చూడండి, గాంధీ గారితో చుక్కే, నెహ్రూ గారితో చుక్కే. ఈయన పెద్ద జర్నలిస్టు, ఈయన పెద్ద ఎనలిస్టు. కాబట్టి ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం ఒకసారి. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. దీంతో ఆగ్రహించిన రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ర్యాలీగా వెళ్లి తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బయట పెడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. నరుకుతారు. ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. నీచత్వానికి, భ్రష్టత్వానికి పరాకాష్ఠగా మారిన ఇలాంటి వారిని ఏం చెయ్యాలి? కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం ఈసమంతైనా లేదు. రారా గజ్జుకుక్కద్దా. మహిళల మనోభావాలను కించపరిచే ఉద్దేశం అసలు ఏమాత్రమూ లేదు. చెప్పేది అబద్ధం అనుకో, అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. దానికి వ్యతిరేకంగా చేసిన కామెంట్గా దీనిని భావించవద్దని చెప్పి నేను కోరుతున్నాను. వాడు ఏదో సమర్థించుకుంటున్నాడు, లేకపోతే అలా కాదు నేను ఇలా అన్నాను, ఇలా కాదు అలా అన్నాను. ఒరే నువ్వు అన్నది స్పష్టం. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాం? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాటిని దేవతల రాజధాని అంటున్నారు. అది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని కరెక్ట్ గా ఇదే పదాలు వాడేవురా నువ్వు. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ ఓల్ మొత్తం తెలుసు. ముక్కు నేలకు రాసి మహిళా లోకం మొత్తానికి క్షమాపణ చెప్పి కాళ్ళు పట్టుకోవాల్సిందే మహిళలవి, లేదా ఆడోతో కొట్టించేస్తా. ఆడతానా? ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది. ఇది కొట్టించాలి చూద్దాం. చూసి ఎంజాయ్ చేద్ది కానీ ఆ మాట మార్చకూడదు. నీకు ఆడోల చేతిలో అప్పడం అయిపోద్ది. సాక్షి టీవీలో ఒక స్క్రోలింగ్ వచ్చి వచ్చింది సార్. ఆ సాక్షి టీవీలో స్క్రోలింగ్ ఏంటో చెప్పనా? సాక్షి టీవీలో శుక్రవారం కేఎస్ఆర్ లైవ్ షోలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం మాత్రమే. కూటమి నేతల ప్రకటనలు సాక్షి టీవీ తీవ్రంగా ఖండిస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యలను సాక్షి టీవీకి ఆపాదిస్తూ కూటమి నేతలు చేస్తున్న ప్రకటనలను సాక్షి టీవీ తీవ్రంగా ఖండిస్తోంది. మీరు బెండి తీయద్దు, కంటి తీయద్దు. ఒక గంట కాదు, 4 గంటలు కూర్చోండి దాంట్లో. సాక్షి మీడియా ఎల్లప్పుడూ మహిళల పట్ల అత్యంత గౌరవ అభిమానులను చూపుతుంది. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు నుంచి వెలువడిన వ్యాఖ్యలను సాక్షి మీడియా ఎంత మాత్రం సమర్థించలేదు. మరి గాడిదలు కాసారా నిన్నటి నుంచి సాక్షి మీడియా వాళ్ళు? భారతిరెడ్డి నువ్వేమైనా గాడిదలు కాసావా అంటున్నా నేను. గాడిదలు కాసాడా ఒక్కొక్కడు అక్కడ కూర్చున్న వాళ్ళు? గాడిదని ఎలా పిలవాలనిపించింది? మా అయ్య అలాగే పిలుస్తారు, మా అయ్యమ్మ అలాగే పిలుచుద్ది.
అనాలి సార్, ఎందుకు అనాలో చెప్తాను. ఆమె కూడా మహిళే కదా, సిగ్గులేదు? రేవుల తాడిగా ఎదిగి వస్తున్నాడానికి నీకు సిగ్గులేదు? ఏమంటారు ఇక్కడ? మాకు చాలా మేము ఖండిస్తున్నాం సార్. కూటమి నేతలు మాట్లాడిన మాటలు ఎరా పిచ్చి వదలారా, మేమారా మాట్లాడింది? అంటే నన్ను వెధవ అనేస్తారా? అవును రా దొంగ వేతవా. 1 minute ఆశీర్వదించండి మావయ్య.